గైస్ ఈ వీడియోలో నేను మీకు ఒక స్టాక్ గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. అయితే ఇది నేను 3-6 మంత్స్ కోసం అయితే ఒక స్వింగ్ పొజిషన్ లాగా అయితే తీసుకోబోతున్నాను. అయితే ఈ స్టాక్ ఏంటో మీరు తెలుసుకునే ముందు ఫస్ట్ అయితే ఇలాంటి స్టాక్ అనాలిసిస్ వీడియోస్ కోసం మీరు ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ మీరు ట్రేడింగ్ అండ్ ఇన్వెస్టింగ్ గురించి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మన ఛానెల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే నేను ఈ పొజిషన్ ఏదైతే పర్టిక్యులర్ స్టాక్ గురించి చెప్తున్నానో సో ఇది నేను నా అనాలిసిస్ మాత్రమే చెప్తున్నాను. అంటే ఇది మీకు రికమెండ్ అయితే చేయట్లేదు. సో మీరు తీసుకోండి అని చెప్పేసి. ఈ స్టాక్‌లో నేను ఏ విధంగా ప్లాన్ చేయబోతున్నాను. సో, ఒకవేళ నా దగ్గర 1,00,000 నాకు ఇన్వెస్ట్‌మెంట్ ఉంటే, ఈ స్టాక్‌లో నేను ఎంతెంత డిపాజిట్ చేయబోతున్నాను ఏంటి అనేది సో, నా ప్లాన్ అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మీకు నచ్చితే మీరు కూడా మీరు ఓన్ అనాలిసిస్ చేసుకున్న తర్వాత ఈ స్టాక్‌లో అయితే ఎంట్రీ అవ్వండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టాక్ ఏంటో మీకు చూపిస్తాను. దాని తర్వాత దీనికి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ గాని, లేదంటే ఈ స్టాక్ సంబంధించిన రెవెన్యూ గ్రోత్ ఏ విధంగా ఉందని చెప్పేసి చూపియబోతున్నాను. సో, ఈ వీడియోలోకెళ్ళే ముందు సో, మీరు గనుక స్వింగ్ ట్రేడింగ్ గాని, లేదంటే ఆప్షన్ ట్రేడింగ్ గాని సో, నేర్చుకొని డిసిప్లిన్‌గా చేయాలి అంటే స్వింగ్ ట్రేడింగ్‌లో మీరు క్యాపిటల్ అలోకేషన్ ఎలా చేసుకోవాలి? అండ్ స్టాక్స్‌ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి? ఇవన్నీ విషయాలు మీకు తెలుసుకోవాలనుకుంటే సో, అప్లికేషన్ మన ప్లే స్టోర్‌లో మన అప్లికేషన్ అయితే ఉంటది. సో, అక్కడ మీరు డౌన్‌లోడ్ చేసుకొని మన కోర్స్‌లో అయితే ఎన్రోల్ అవ్వచ్చు. సో, చాలామంది మన కోర్స్‌లో ఎన్రోల్ అయ్యి మంచిగా స్వింగ్ ట్రేడింగ్ అండ్ ఆప్షన్ ట్రేడింగ్ అయితే చేస్తున్నారు. సో, కావాలంటే మీరు ఒకసారి ఫీడ్‌బ్యాక్ చెక్ చేసుకొని సో, ఎన్రోల్ అయితే అవ్వచ్చనమాట. సో, మీరు ఇంకా డీటెయిల్స్ కావాలి అనుకుంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్‌కి డీఎం అయితే చేయండి. థాంక్ యూ సో మచ్ అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టాక్ నేమ్ వచ్చేసరికి సో, M&M అనమాట. సో, ఈ స్టాక్ చూడండి రీసెంట్‌గా ఒక మంచి ర్యాలీ అయితే ఇచ్చింది. సో, 2000 మీకు 1 వీక్ టైమ్ ఫ్రేమ్‌లో ఫస్ట్ కాకుండా సో, 1 డే టైమ్ ఫ్రేమ్‌లో అయితే మీకు పెడుతున్నాను చూడండి. సో, చూడండి గైస్ మనకి ఒక మంచి స్వింగ్ అయితే ఈ చార్ట్ అయితే మనకి క్రియేట్ చేస్తుంది చూడండి. సో, ఎక్కడి నుంచి అంటే మనకి ఆల్మోస్ట్ 2024 సెప్టెంబర్ నుంచి చూడండి చూసుకుంటూ సో, ఒక మంచి స్వింగ్ అయితే ఇక్కడ ఫార్మ్ చేసింది చూడండి. అండ్ ఇక్కడ చూడండి మనకి 2025 ఏప్రిల్‌లో అనుకుంటా. సో, ఈ స్వింగ్ బ్రేక్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అయింది. 400 లెవెల్ నుంచి. సో, ఇక్కడ నుంచి మంచి బ్రేక్ అయ్యి మంచి ర్యాలీ అయితే వచ్చింది. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ మనకి 52 వీక్స్ హైకి చాలా దగ్గరలో ఉంది. సో, రీసెంట్‌గా 3200 లెవెల్ నుంచి సో, కొంచెం అయితే డ్రాప్ అయింది. అయితే ఇప్పుడు నేను సో, నా ప్లాన్ ఏ విధంగా ఉండబోతుందని చెప్పేసి చెప్తాను. సో, ఒకవేళ నా దగ్గర 1,00,000 ఇన్వెస్ట్‌మెంట్ ఉంటే దీంట్లో ఇన్వెస్ట్ చేయడానికి సో, నేను ఏ విధంగా చేయబోతున్నానో మీకు చెప్తాను చూడండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 3225 దెన్ 52 వీక్స్ హై అన్నమాట. సో, ఇక్కడ నుంచి చూడండి ఆల్మోస్ట్ మీకు 1 వీక్ టైమ్ ఫ్రేమ్‌లో పెడితే మీకు అర్థమవుతది. సో, ఆల్మోస్ట్ 3-4 టైమ్స్ 5 టైమ్స్ సో, ఇక్కడ నుంచి అయితే రిజెక్ట్ అయింది. సో, ఇప్పుడొచ్చేసి 3093 దగ్గర అయితే ఉంది. సో, ఇప్పుడు నేను ఏ విధంగా ప్లాన్ చేస్తానంటే సో, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 1,00,000 ఇన్వెస్ట్‌మెంట్ ఉంటే ఇక్కడ చూడండి 3002 అండ్ 25 దగ్గర సో, ఒకవేళ ఈ లెవెల్ గనుక బ్రేక్ అయితే సో, బ్రేక్ అయితే నేనేం చేస్తానంటే ఇక్కడ ఒక 50,000 రూపీస్ అయితే నేను ఇన్వెస్ట్ చేస్తాను ఇక్కడ. సో, ఈ 52 వీక్ హై దగ్గర. సో, ఒకవేళ దీనికి 2 ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మనకు 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకటొచ్చేసి ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం సో, చాలా మంచి ర్యాలీ వస్తది. అది 3600 వరకైనా రావచ్చు. లేదంటే 4000 వరకైనా రావచ్చు. 3-6 మంత్స్‌లో. ఓకేనా? అండ్ ఇంకొక పాసిబిలిటీ ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ 52 వీక్స్ హై నుంచి 4 టైమ్స్ అయితే మీకు రిజెక్ట్ అయింది. సో, రిజెక్ట్ అయ్యి ఒకవేళ ఫాల్ అయితే మాత్రం 2700 దగ్గరకైతే ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో, కాబట్టి నేనేం చేస్తానంటే సో, నా ఇన్వెస్ట్‌మెంట్‌లో ఇది 50% మాత్రమే ఇక్కడ నేను బై చేస్తాను. సో, బై చేసిన తర్వాత ఒకవేళ ఇక్కడ నుంచి బ్రేక్ అయితే మాత్రం సో, చాలా మంచి ర్యాలీ వస్తది. లేదు ఇక్కడ నుంచి మళ్ళీ రిజెక్ట్ అయితే నేను 2900 దగ్గర గాని, లేదంటే 2700 దగ్గర గాని సో, మిగతా 50% అయితే నేను బై చేస్తాను ఇక్కడ బాటమ్‌లో. ఓకేనా? సో, ఫస్ట్ ఇది. అండ్ ఈ స్టాక్‌ని నేను సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ వచ్చేసి ఫస్ట్ ఇది. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే సో, రీసెంట్‌గా M&M వాళ్ళ ప్రాఫిట్స్ అయితే పోస్ట్ చేసింది. ఇక్కడ చూడండి మార్చ్ 2025 రిజల్ట్ అయితే చూడండి. సో, ఒక 20% అయితే రెవెన్యూ అయితే గ్రోత్ అయితే వచ్చింది. చూడండి 35,000 నుంచి 35,000 క్రోర్స్ నుంచి 42,599 క్రోర్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 20% అయితే అప్ అయిందన్నమాట వీళ్ళ సేల్స్. అండ్ రీసెంట్‌గా XUV 700 అండ్ థార్ సంబంధించిన సేల్స్ అయితే చాలా హ్యూజ్‌గా అవుతున్నాయని చెప్పేసి తెలుస్తుంది. అండ్ ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ మనకి ఆహ్ మార్చ్ 2024లో 35,000 క్రోర్స్ అయితే ఉండే. బట్ ఇప్పుడు మార్చ్ 2025లో 42,000 క్రోర్స్ అయితే రెవెన్యూ వచ్చిందనమాట. ఇది సంబంధించింది. సో, ఇంకా మనకి నెక్స్ట్ క్వార్టర్‌లో కూడా ఇది మంచి రిజల్ట్ అయితే పోస్ట్ చేయబోతుంది. సో, వీళ్ళ సేల్స్ అయితే చాలా మంచిగున్నాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనకు స్క్రీనర్‌లో కూడా మీకు చూపిస్తాను. సో, దీనికి సంబంధించిన షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కూడా మీరు ఒకసారి గమనిస్తే చూడండి.
సో చూడండి షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ వచ్చేసి సో ప్రమోటర్స్ వచ్చేసి 18% అయితే ఉంది. సో ఇదొక 20-25% ఉంటే ఇంకా బాగుండేది. బట్ ఇక్కడ చూడండి ఫారిన్ ఎఫ్ఐఎస్ కూడా 38% అయితే ఉన్నారు. అండ్ డిఐఎస్ చూడండి ఆల్మోస్ట్ 30% ఉన్నారు. అండ్ పబ్లిక్ దగ్గర ఆల్మోస్ట్ ఒక 10% అయితే ఉంది స్టాక్స్ అనేవి. ఇక్కడ చూడండి ఈ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది. సో అంటే ఏంటంటే మనకి అన్ని లైక్ ప్రమోటర్స్ కానీ, సో ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కానీ, లేదంటే డిఐఎస్ కానీ, సో అందరి దగ్గర సో షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అనేది చాలా బాగుంది. అండ్ ఇది నేను ఒక 3-6 మంత్స్ కోసమైతే ఈ స్టాక్‌నైతే తీసుకున్నాను. ఒకవేళ సో నేను అనాలిసిస్ అదే ఏదైతే నా వ్యూ ఉందో, ఒకవేళ ఈ వ్యూ లైక్ ఇక్కడ నుంచి డ్రాప్ అయినా కూడా సో నేను మళ్ళీ క్వాంటిటీ యాడ్ చేస్తాను కాబట్టి, ఇది నేను లాంగ్ టర్మ్ కోసమైనా కూడా హోల్డ్ చేస్తాను. ఒకవేళ బ్రేక్ అయితే నేను ఎంత పర్సెంట్ 20-30% అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సో 20-30% నాకు ప్రాఫిట్ వచ్చిన తర్వాత ఎగ్జిట్ అవుతాను. సో లేదు అంటే సో కింద బాటమ్‌కి వచ్చిన తర్వాత ఇంకొక 50% ఏదైతే నా ఆ ఇన్వెస్ట్‌మెంట్ ఉంటదో అది నేను మళ్ళీ ఇక్కడైతే యాడ్ చేస్తాను. సో, యాడ్ చేసి నేనైతే లాంగ్ టర్మ్ కోసం కూడా వెయిట్ చేస్తాను. లైక్ 1-2 ఇయర్స్ కోసము. సో, ఇది గైస్ ఇవాల్టి వీడియో అన్నమాట ఈపీ. సో, మీరు ఒకవేళ లైక్ మీకు ఏ స్టాక్‌లో అయితే మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారనేది నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ ఈ వీడియోని మీరు ఇక్కడి వరకు చూస్తే ఖచ్చితంగా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ చేయండి ఈ వీడియోని. థాంక్ యూ సో మచ్ గైస్.